ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూవులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలు జరిపించుకున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం మేదినరావు పాలెనికి చెందిన రామభక్త హనుమసాయి భజన సమాజం వారిచే హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. సదరు కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద భవనందు ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ప్రతిరోజు వల్లే ఈరోజు కూడా మా దేవస్థాన శుక్లయజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు ఇరువురు వేదపట్నం చేయుచున్నారు. అర్చక స్వాములు, స్థానాచార్యులు వారు